కాశ్యపాన్వయ సంజాతం నారసింహపదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత్ సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుందాం. మనం దుష్యంతుని కథని చెప్పుకుంటున్నాం. దుష్యంతుడు వేటకని వెళ్ళడం, అక్కడి నుంచి తిరిగి కర్ణుని యొక్క ఆశ్రమానికి రావడం, ఆశ్రమం ఎలా ఉందో అంతా వర్ణించారు. ఆ ఆశ్రమం అయిన తర్వాత ఆయన ఒక స్త్రీని శకుంతల్ని చూశాడు. ఆవిడ ఎలా ఉన్నదిట, ఒక రాజస్థను చూశాడు అహల్యను. చూసి ఇలా అంటున్నాడు, ఏమని, మరియు ఎట్టకాలకు తన చిత్త సంచలనంబు సత్యంబుగా తలంచి ఇట్లనియే, మేము పూర్వ వంశంలోని వాళ్ళం కదా, మా మనసు ఒక కన్య మీదకి వెళ్ళింది అంటే నువ్వు నిజంగానే రాజకుమార్తె అయి ఉండొచ్చు, లేకపోతే మాకు ఇలాంటి కోరిక కలగదు. అంచేత పూర్వ వంశంలోని వాళ్ళం మేము కనుక అధర్మ కార్యాలకు మా మనసు ఒప్పదు, అంచేత నువ్వు ఖచ్చితంగా రాజకన్యవే అని అడిగాడు అని అనుకున్నాడు మనసులో. కానీ ఎక్కడ ఆవిడ అడిగితే తీరా నేను రాజపుత్రిని కాదు, ఏదో బ్రాహ్మణ స్త్రీని ఏదైనా చెప్పింది అనుకోండి, బ్రాహ్మణ కన్య అలా చెప్తే అయ్యో ఏమవుతుంది అప్పుడు అని అడగాలమ్మా అని అనుకుంటున్నాడు. అడిగిన ఉపసుతన్ కానని నొడివెను కదే నువ్వనని ఉడు రాజవదన నడుప్రొద్దు తడబడంచొచ్చెన్. నోరు అడిగితే రాజా రాజు మనసు నొచ్చుకునేటట్టు తాను ఎక్కడ రాజపుత్రికున్న కాలం చెప్తుందేమో అనుకొని రాజచంద్రుడు ఆ చంద్రముఖుని అడగక కొంతసేపు సందేహంతో తటపటాయించాడు. మరియు ఎట్టకేలకు తన చిత్త సంచలనంబు సత్యంబుగా తలంచి ఇట్లనియే, సరే నేను నా మనసులో వచ్చిన ప్రేరణే యథార్థమై ఉంటుంది అని భావించుకొని ఇలా అన్నాడు. భూపాలక కన్యకవని నీపై చిత్తంబునా అంటే నీవారేరి నీ పేరెవ్వరు, నీ నిర్జన భూ పర్యటనంబు తగవే పూర్ణేందుముఖి. ఓ పూర్ణచంద్రముఖి, నీవు రాజపుత్రికవని నీ మీద నా మనసు లగ్నమైంది. నీ వారెక్కడా, మీ పేరేమిటి, జనసంచారం లేని చోట ఒంటరిగా తిరుగుతున్నావేమిటి అని ప్రశ్నించాడు. అని పలుకుతున్న రాజకుమార్ని వదన చంద్రికార సంపు నేత్ర చకౌరంబుల వలనంత్రావుచు అయ్యువిధ విభ్రాంత ఏయున్న సమయంబునా. ఇంకా అని పలుకుతున్న రాజచంద్రుడి ముఖంలోని వెన్నెలను నయన చకోరాలు త్రాగుచూ ఆమె తలబాటుకు లోనైంది. ఆవిడ ఒక్కసారి మొహం తిప్పి ఆయన వైపు చూసింది. ఆయన అంతకన్నా చంద్రబింబంలా ఉన్నాడు. ఆ రాజకుమారుడు ఆ చంద్రికారసంబు నేత్ర చకోరంబులను త్రాగుచు అలా ముఖంలో వెన్నెల, చకోరం అంటే వెన్నెల అని పలుకుతున్న రాజచంద్రుడి ముఖంలోని వెన్నెలను కళ్ళు అనేటువంటి చకోరాలతో త్రాగుచు ఆమె తలబాటుకు లోనైంది. కంటే కాలుని చేతున్ కుంఠితుండగుటెట్లు మరుండు కుసుమాస్త్రం పుల్లుంఠించి గుణ నినాదము ఠం ఠం అని బాలనే గదురన్. మన్మధుని యొక్క పూల బాణాలను సంధించి మన్మధుడు అల్లత్రాడు ఠం ఠం అని శబ్దం చేయగా ఆ బాలికపై ప్రయోగింపసాగాడు. ఎప్పుడైతే ఈ ప్రియ సమాగమం జరుగుతుందో, ప్రియుని సమాగమం ఆ ఇద్దరికి పరస్పరం జరుగుతుందో, ఈ మన్మథ బాణాలు ఆయన రెడీగా ఉంటాడు. మన్మథుడు ఆవేశిస్తాడు. ఆ వల్లెతాట ఠం ఠం అని అదొక చక్కని సౌండ్ వస్తుంది. అలా శబ్దం చేస్తూ ఆ బాలిక మీదకి ప్రయోగింపసాగాడు మన్మథుడు. అందువల్ల శివుడు మన్మథుడిని దహించాడన్న మాట బూటకం.
అలా అయితే మరి శివుడు తపస్సు చేసుకుంటే తపభంగం చేయాలని ఆయన మన్మధుడు వస్తే ఆయన్ని మూడో కన్ను తెరిచి ఆయన్ని భస్మం చేశాడు కదా. అయితే ఇప్పుడు మరి మళ్ళీ ఇలా వేస్తున్నాడు అందరి మీద పులబాణాలంటే అది బట్టి మా పూటకం అన్నమాట అని నవ్వుకుంటున్నారు. ఇట్లు బలరాజు బాడిన్ క్రొప్పిరి కోలన్ వేడి పోడి మిసడి వాడి కొవ్విరి కోలల వేడిమిన్ తాలిమి పోడి మిసడి ఆ వాలు కంటే ఇట్లా మన్మధుని పూల బాణాల వేడి వలన గుండె దివట్టును పోగొట్టుకొని గుండె బెజారిపోయింది. ఇంకా ఆవిడకి ఆ పటుత్వం లేదు. ఆవిడ మనసు పరవశం అవుతోంది. కొట్టుకొని వాళ్ళు చూపులు గల శకుంతల రాజకుమార్తో ఇట్లా అంది. ఆవిడ మళ్ళీ రాజుతో ఇలా సమాధానం అడుగుతోంది. అని వార్య ప్రభమయు విశ్వామిత్ర భూభర్తయున్గని రా కనిరి ఆమెన ఖండించిపోయనడవిన్ కణ్ముండు నన్నింతగా మనిచెన్ సర్వము నామునింద్రుండెరుంగన్ మద్భాగధేయంబు నన్నినున్ కంటిన్ పిదపన్ కృతార్థ నగుతున్ నేడీవనాతంబునన్. పూర్వము అమోఘ తేజోవంతులైనటువంటి మేనక విశ్వామిత్రులు నన్ను కన్నారు. ఇదిగో పూర్వము ఆ మేనక్కి ఆ విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటే మేనక రావడం, వాళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు కామమోహితులు అవ్వడం, ఆ రకంగా నన్ను కన్నారు. అప్పుడు తర్వాత ఏమైంది, విశ్వామిత్రుడు ఆ మేనకను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా. నా తల్లిని వదిలేసి కన్న తల్లి మేనక నన్ను ఆవిడ వెళ్ళిపోయింది. మేనక నన్ను వదిలి అడవిలో వదిలిపెట్టి పోయింది. పోతే అప్పుడు నేను కణ్వముని నన్ను ఇంత దాన్ని చేశాడు. కణ్వమహముని చూసి నన్ను తీసుకొచ్చి నన్ను పెంచి ఇంత దాన్ని పెద్దదాన్ని చేశాడు. అంతా మహర్షికి తెలుసు. ఆయన సంకల్పమో ఏమో, నా అదృష్టం ఎలా ఉందో. నా అదృష్టం వల్ల కృతకృత్యురాలను అయ్యేటట్టుగా నేడు నిన్ని అడవిలో చూశాను. ఆయన పెంచాడు. ఆయన సంకల్పమో ఏమో తెలియదు, కానీ నా అదృష్టం ఎలా ఉందో తెలియదు. కానీ నీలాంటి వాడు నా కంటను పడ్డాడు. నీ వారము ప్రజలేమును, నీ వారము పూజ గుణము నిలువుము. నీ వారును మా ఇంటను, నీ వారాన్నంబున్ గొనుండు నేడు నరేంద్ర. నువ్వు మా భూపాలుడివి రాజా, ప్రజలు మేము నీ వారమే. ఈ రోజు ఇక్కడ ఆగి మా పూజలు అందుకో. మా ఇంట్లోని నివ్వరి అన్నం తోట, నీవార అన్నము అంటే నివ్వరి అన్నము అంటే పొడి బియ్య అవి ఉంటాయి కదా, ఎర్ర బియ్యాలని ఇప్పుడు వస్తున్నాయి కదా, అలాగేమో అనుకుంటున్నా. ఆ అన్నంతో నివ్వరి అన్నంతో స్వీకరిస్తూ అని అడుగుతోంది. అని ఇచ్చ ఎరింగి ఇట్లనియే ఆవిడ ఆ ఇంగితాన్ని మెచ్చుకొని గ్రహించి దుష్యంతుడు ఇట్లా అన్నాడు. రాజతనయ వగుదు రాజీవదళ నేత్ర, మాట నిజములోని మాట లేదు, తనకు సదృశుండైన తరుణి గైకొంట. రాజసుత కమల ఉంటావు, ఇది సత్యం, దాపరికం ఎందుకు? ఓ చంద్రముఖి, తనకు అన్ని విధాలా తగిన వరుణ్ణి వరించటం రాజపుత్రికకు ధర్మమే కదా. ఇదిగో నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు, నువ్వు కూడా రాజకుమారివే అయి ఉంటావు, ఇది ఇంకా ఎందుకు దాపరికం? అంచేత అన్ని విధాలా తగిన వరుణ్ణి నువ్వు ఎంచుకోవడం అనేది రాజపుత్రులకు ధర్మమే కదా అని అన్నాడు. అని మరియు తీయని నెయ్యంపు పలుకుల వలన అవ్వుయువిద నియకొలిపి, ఇలాగా ఇట్లా తీయని వలపు చిలుకు పలుకుల ఆమెను అంగీకరింపచేశాడు. చేసి బంధురయసుండు జగన్నుత సంధుండు దుష్యంతుండు ఉచిత సమయజ్ఞుండై గజగమనప్పుడు గాంధర్వ విధిన్ వరించే గహనాంతమునన్. జగన్నుతుడు కీర్తిమంతుడైన ఆ దుష్యంతుడు ఉచితజ్ఞుడై ఆ అడవిలో శకుంతలను గాంధర్వ విధిని అనుసరించి వివాహం ఆడారు. రాజులకి అదేమీ తప్పు కాదు గాంధర్వ వివాహం చేసుకోవడం. అలాగే రాక్షస వివాహం బలవంతంగా తీసుకుపోయి చేసుకోవడం కూడా కొందరి విషయాల్లో ఉంటుంది. ఈయన గాంధర్వ విధిని
వివాహం ఆడాడు. ఇక భరతుని చెప్తున్నారు. వీళ్ళకి పుట్టినటువంటి శకుంతల దుష్యంతుల యొక్క కుమారుడే భరతుడు. అతని పేరు మీదే ఈ రోజు కూడా భరతఖండం అని భారతదేశం అని పేర్లతో మనం వ్యవహరిస్తున్నాం. ఈ విధంబున అమోఘ వీరుండగు ఆ రాజబట్టి తపసిరాచూలికించూలు నిలిపి మరునాడు తన వీటికించనియే అయ్యింతి అను కొంతకాలం మునకున్ కొడుకున్ కనిన కణ్వమునీంద్రుండా రాచపట్టికి జాత కర్మాది మంగళాచారంబులు నర్చే ఆడింబకుండును దినదినంబునకు బాలచంద్రుండున్ బోలే ఎదుకుచూ. సరే, అలాగా ఆ ఆశ్రమంలో కొన్నాళ్ళ పాటు ఉన్నాడు. ఆవిడతో హాయిగా సుఖాలు అనుభవించాడు. తర్వాత కొంతకాలానికైనా తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆవిడ గర్భవతి ఉన్నది. ఆ తర్వాత ఒక కొడుకుని కన్నది. ఆ కన్వ మునీంద్రుడికి ఇవన్నీ తెలుసు కనుక ఆ పిల్లాడిని జాతక కర్మలన్నీ కూడా చేసి చక్కగా అన్ని ఆ పిల్లవాడిని పెంచి పెద్దవాడిని చేస్తున్నాడు. ఆ పిల్లవాడు కూడా దినదినం చిన్న బాలచంద్రుడిలాగా వెలుగుతున్నాడు. కుంటి తొండు కాకవాడు కంఠంతన పిన్న నాండె కణ్వవన చరత్ కంఠీరవ ముఖ్యంబుల కంఠములన్ బట్టి అడుచున్ కట్టున్ విడుచున్. మరి ఆ శౌర్యం అక్కడిపోతుంది. అంచేత ఆ పిల్లవాడు ఆ పసితనంలోనే గొప్ప బలవంతుడై ఆ వనంలో తిరుగాడేటువంటి గొప్ప సింహాలను మెడలు వంచి పట్టుకువచ్చి చెట్ల కడుతూ ఉంటాట, వదిలిపెడుతూ ఉంటాట, వాటితో ఆడుకుంటూ ఉంటాట. మరి సింహే పుడుతుంది కదా. అయిన మంచి పరాక్రమంతుడైనటువంటి సద్గుణవతి అయినటువంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి వాడు కదా. ఆ గొప్ప సింహ పిల్లల్ని కూడా తీసుకురావడం, వాటిని రాత్రికి కడుతుండడం, కాసేపు వాడుతూ ఆడుకుంటుండడం, కాసేపు వదులుతుండడం, అలా చేస్తున్నట్ట చిన్నతనంలోనే. అంతా కణ్వ మునీంద్రుండు బాలకుంచూచి శకుంతలకిట్లనియే. ఆ పిల్లవాడిని చూసి ఆ కణ్వ మహర్షి తన కూతురుతో శకుంతలతో ఇలా అంటున్నట్ట. పట్టపురాజు నీ మగండు పాపండు నన్నిట నెక్కుడంతకున్ పట్టపు దేవి అయి గరిమ బాగుగనుండక పారువారితోన్ కట్టువనంబులో నవయంగాన్ పనిలేదిటన్ తల్లి పోవంగదే పుట్టిన ఇండ్లు మాని పతిన్ పొందక ఇట్లని శంభు నుందురే. ఇంకా ఈ తండ్రి పెంచి పెద్ద చేశాడు. ఆ తండ్రిని వదలలేకుండా ఉంది. పిల్లవాడు కొంచెం పెద్దవాడుతున్నా కూడా ఇంకా ఇక్కడే ఉండిపోవాలి, ఆ రాజు దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచనే ఆవిడకి రాలేదు. రాకపోతే ఆవిడ ఆ తండ్రి చెప్తున్నాడు, మనం కూడా అంతే. అయ్యో అక్కడితే కష్టపడుతుందేమో అనుకుంటూ ఉండమ్మా, పర్వాలేదు, ఉండు అంటాం. అలా కాదు, ఎప్పుడు ఆడపిల్లే, అక్కడ పిల్లే మన పిల్ల అని గుర్తుపెట్టుకోవాలి. ఈ కణ్వ మహర్షి చెప్తున్నాడు చూడండి. పట్టపురాజు నీ మగడు, ఇదిగో నీ భర్త ఎవడు? మా మహారాజు అయిన పాపండు నన్నింట ఎక్కుడంతకు. ఈ పసివాడు సరే, తండ్రి అంటే తండ్రిని మించిన ధీరుడు ఇతను, అన్నిట్లోనూ అందివేసిన చెయ్యే. పట్టపు దేవి అయి కరిమ బాగుగనుండక ఎందుకమ్మా పట్టప్రాణి ఉండి మర్యాదలు మన్ననలు పొందవలసింది పోయి ఇటన్ తరలిపోవగదే. ఎందుకమ్మా అలా ఉండి ఇక్కడే తాపస్సులతో కలిసి, ఈ ఆశ్రమవాసులతో కలిసి ఈ కొండ కోనల్లో గట్టువనంబులో నవయంగాన్ పని లేదిట. అమ్మా, ఈ కొండ కోనల్లో, ఈ ఆశ్రమవాసాల్లో, ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ తాపస్సులతో కలిసి కొండ కోనల్లో కష్టపడాల్సినటువంటి పని లేదమ్మా. అంచేత పోంగదే పుట్టిన ఇండ్లు మాని పతిని పొందక ఇట్లని సంబునుందురే. ఎవరైనా అమ్మా వివాహం అయిన తర్వాత అత్తవారింటికి వెళ్ళిపోవాలి తప్ప ఇలా మానవతులైన వాళ్ళు ఇలా పుట్టిన ఇళ్లలో కాలక్షేపం చేస్తూ ఉంటారా అని ఇప్పుడు కూడా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇదే. ఏదో మన ఇంట్లో మనం ఎంత ముద్దుగా పెంచుకుంటాం, ఎవరైనా మన పెద్దలు కూడా అలా వచ్చిన వాళ్ళే కదా. మన అత్తలు అందరూ కూడా, అమ్మలు అందరూ కూడా ఆ అత్త ఒక ఇంటి కోడలే కదా, మరి ఆ వాళ్ళు అలా వచ్చిన వాళ్ళే కదా. అలాగా ఈ విజ్ఞత తెలుసుకోవాలి తల్లిదండ్రులు కూడా. మనం ఇక్కడ ఉండి
పుట్టినిళ్లలో మానవతలు కాలకాలం కాలక్షేపం చేస్తారా చెప్పమ్మా మానవతులైన వాళ్ళు అని చెప్తున్నాడు. అని నన్ను ఇయ్యకొని ఈ పిన్నవాని నతుల వ్యాపారుందారు వైష్ణవాంశోద్భవనుంచు పెదనంచు శకుంతల భూపాలుని కడకు వచ్చెన్ పుత్రుని కొనుచున్. సరే తండ్రి ఇలా చెప్పగానే ఆ కణ్వ మనిషి చెప్పగా ఒప్పుకుంది. ఆ శకుంతల పిన్నవాడు సాటి లేని సాహసవంతుడు విష్ణు అంశు వలన పుట్టినవాడు అయిన బాలుణ్ణి భర్తకు చూపెడతామని అనుకొని కొడుకుని వెంట పెట్టుకొని దుష్యంత దగ్గరకు వచ్చేసింది. ఆ పిల్లవాడిని తీసుకొని శకుంతల వచ్చి దుష్యంతుండున్న సభా మండపంబున కుంచని నిలిచి ఉన్న ఎడా ఆ పిల్లవాడిని పెట్టుకుని సభ దగ్గర నిలబడి ఉన్న దేవుడ వలకేలన్ గురు చక్ర రేఖయున్ పదద్వంద్వంబునన్ పద్మరేఖలు ఒప్పారంగనందు వచ్చిన రమాకాంతుండు నాగతి నాన్ కాంతి అగలమై ఉన్న కుమారు మార సదృశాకారున్ విలోకించి తాన్ పలుకండయ్యే విపుండెరింగి సతి విభ్రాంతాత్మమయి ఆత్మయై వందురన్. అట్లా వచ్చి వలకేలన్ కురు చంద్రరేఖయున్ అలా వచ్చి ఆ సభ దగ్గర నిలబడి అట్లా వచ్చి శకుంతల దుష్యంతుడున్న సభా మంటపానికి వెళ్ళి నిలబడి ఉన్నది. అంటే ఆవిడ ఎలా ఉంది? వలకేలన్ గురు చక్రరేఖయున్ కుడి చేతిలో చక్రరేఖ పదద్వంద్వంబునన్ పద్మరేఖలు పాదాలలో పద్మరేఖలు కలిగి ఒప్పారంగా అందు వచ్చిన రమాకాంతుండు అలా కలిగి దిగి వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడేమో అన్నట్లు గొప్ప రమాకాంతుండు ఆ కాంతిన్ అగ్గలమయ్యున్న అలా అన్నట్ల గొప్ప తేజస్సుతో కూడిన మన్మథాకారుడైన ఆ మార సదృశాకారుని మార అంటే మన్మథుని యొక్క ఆకారుడా అన్నట్టు కుమారుణ్ణి చూసి అగ్గలమై ఉన్న కుమారున్ మార సదృశాకారున్ విలోకించి అంటే చూచి తాన్ పలుకొండయ్యే విపుండు ఎరింగి ఆయనకంతా తెలిసిపోయింది. తన కొడుకే తన భార్య వచ్చారని తెలిసిపోయింది. కానీ తెలిసి కూడా ఆ రాజు ఏమి విపుండెరింగి పలుకొండయ్యే తెలిసి కూడా ఏమి పెదవిప్పి మాట్లాడలేట. అందులకు సతి విభ్రాంతాత్మయై వందురన్ పాపం విచారిస్తోంది. అందుకు ఆ శకుంతల తడబాటు చెందిన మనస్సుతో విచారించింది. వీళ్ళని చూడగానే ఎంతో ప్రేమగా పాపం ఆదరిస్తాడు అనుకుంది. ఆయన అసలు అన్నీ తెలుసు, ఆయన ఎలా ఉన్నాడు. అట్లా వచ్చి దుష్యంతుడు ఉన్నటువంటి సభా మంటపానికి నిలబడింది. కుడి చేతిలో చక్రరేఖ ఉందిట, పాదాలలో పద్మరేఖలు కలిగి ఉన్నాయట. శ్రీమన్నారాయణుడేమో అన్నటువంటి గొప్ప తేజస్సుతో కూడినటువంటి వాడు ఉన్నట్ట, మన్మథాకారుడై ఉన్నట్ట. ఆ పిల్లవాడు భగవద్ అంశం చేత పుట్టినవాడు కనుక ఇవన్నీ ఆయనకి కనిపించాయి. ఆ పిల్లవాడు సాక్షాత్ నారాయణుడా అన్నట్టు అనిపించింట. అన్నీ తెలుసుకున్నాడు, కానీ విప్పి మాట్లాడు. మరి ఎందుకండి అలా చేశాడు అంటే, మరి గంధర్వ వివాహం చేసుకున్నాడు, అది ఎవరికి ప్రపంచానికి తెలీదు. అంచేత ఆ తండ్రికి తెలుసు తప్ప ఇక్కడ రాజ్యంలో ఎవరికి తెలియదు కదా. అంచేత ప్రజలందరూ కూడా ఏమనుకుంటారు అన్నటువంటి ఒక భయంతో ఆయన మాట్లాడలేదు. ఆ సమయంబున అది నీ వల్లభ వాడు నీ సుతుండు భార్యాపుత్రులన్ పాత్రులన్ వదలంగా దలనాటి కణ్వమణికా వైవాహికారంభముల్ మది నూహింపు శకుంతలా వచనముల్ మాన్యంబులో భూవరేంద్ర దయం చేకొను మంచు మోసెను వియద్వాణి వధూ వాక్యముల్. ఆకాశవాణి ఇలా పలికి చెప్తోంది. ఈయన సందిగ్ధంగా అలా ఉండిపోయాడు, తెలియనట్టుగా ఉండిపోయాడు కొడుకుని భార్యని చూసి కూడా. ఆ సమయంలో ఓ నరేంద్ర, ఆమె నీ భార్య, వాడే నీ కొడుకు. యోగ్యులైన భార్యాపుత్రులను వదులుకోవద్దు. కణ్వాశ్రమంలో ఆనాటి నీ వివాహ ప్రయత్నాలను మనసులో ఊహించు. శకుంతల మాటలను గౌరవించి దయతో ఆమెను స్వీకరించు అంటూ ఆకాశవాణి పలికింది. ఈవిడ పాపం ప్రాధాయపడుతుంది. అయినా కూడా ఆయన నువ్వెవరో నాకు
తెలియదు అన్నట్టుగా మాట్లాడితే అప్పుడు ఆకాశవాణి ఇలా చెప్పింది. అప్పుడు ఈయన ఏం చేశాను, ఇట్లా శరీరవాణి సర్వభూతంబులకు తేటపడ భరింపు మని పలికిన ఆ కుమారుండు భరతుండయ్యే అంత రాజవదన అంగీకరించి తను భవనం చేకుని కొంతకాలం రాజ్యమున్ చేసి పరలోకమున కుంచనియే తదనంతరంబా. ఆ రకంగా ఆకాశవాణి చెప్పిన శరీరవాణి చెప్పినటువంటి వాక్యాలను విన్నాడు. ఆ కుమారుణ్ణి భార్యని స్వీకరించాడు. అతడే భరతుడయ్యాడు. ఆవిడ్ని అంగీకరించి ఆ పిల్లాన్ని కూడా పెట్టుకొని చాలా కాలం కొంతకాలం రాజ్యాన్ని పరిపాలన చేసి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా అశరీరవాణి సర్వప్రాణులకు స్పష్టమైనట్లా భరింపమని పలికినందువలన కుమారుడు భరతుడిగా ప్రసిద్ధికెక్కాడు. పిమ్మట ఆ రాజు శకుని పరలోకగతుడైనాడు. రెండవ హరిక్రియ ధరణి మండల భారంబు నిజ సమంచిత బాహాదండమున నిలిపి తనకును భండనమున నెదురులేక భరతుండొప్పెన్. ఆ తర్వాత భరతుడు రెండవ హరిక్రియ ధరణి ఇంకా రెండవ విష్ణువులాగా ఒప్పిదమైనటువంటి తన భుజ దండం మీద ఈ భూభారంతా కూడా నిలుపుకొని యుద్ధంలో తనకి ఎవ్వరు కూడా ఎక్కడ ఎదురు లేకుండా విలసిల్లాడు భరతుడు. మరియు ఆ దౌష్యంతి యమునా తటంబున దీర్ఘ తపుండు పురోహితుండుగా 78 గంగా తీరంబున 75 ఇట్లు 133 అశ్వమేధ యాగంబులు సదక్షిణంబులుగా వనర్చి దేవేంద్ర విభంబున అతిశయించి 13,000 నిన్ను 14 కదుపు ధేనువులు గలయది ద్వందంబునన్ వరగు అట్టి 1000 ద్వంద్వంబులు పాడి మదవుల క్రేపుల తోడ అలంకార సైతులం చేసి వేవురు బ్రాహ్మణులకిచ్చి మష్కార పుణ్యతీర్థ కూలంబున విప్రముఖులకు రత్న భూషణ శోభితంబులై ధవళ దంతంబులు గల నల్లని వేణుగులన్ 14 లక్షల సంగే దిగ్విజయ కాలంబున శక శబర భర్బర కష కిరాతక హూణంలేశ దేశంబుల రాజుల పీడన్ అడంచి రసాతలంబున రాక్షస కారాగృహంబులందున్న వేల్పుల గరితలన్ పెక్కంట పిడిపించి తెచ్చి వారల వల్లభులను కూర్చే త్రిపుర దానవుల జయించి నిర్జరుల నిజన మందిరంబులను నుంచే అతని రాజ్యంబున గగనధరణి తలంబులు ప్రజలు కోరిన కోరికలిచ్చుచుండే విధంబున. ఈ రకంగా భరతుని యొక్క రాజ్య పరిపాలన రామరాజ్యంలాగా ఉందండి. ఇంకా భరతుడు యమునా నది ఒడ్డున దీర్ఘతపుడు అనేటువంటి మహాముని పురోహితుడిగా చేసుకొని 78 గంగా తీరంలో 78 ఎవరిని దీర్ఘతపుడిని పురోహితుడిగా చేసుకొని 78 గంగా తీరంలో 55 మొత్తం 133 సదక్షిణములైన అశ్వమేధ యాగాలను చేసి దేవేంద్ర వైభవంతో అతిశయించాడు. 100 చేస్తేనే ఇంద్ర పదవి పొందిన వాడితో సమానమవుతాడు. అలాంటి 133 దక్షిణ యాగాల్ని చేశాట ఈయన. 13,084 పాడి ఆవుల మందను ద్వంద్వం అంటారట. ఏంటి 13,084 పాడి ఆవులను కనుక ఎవరికైనా దానం ఇస్తే అది ద్వంద్వం అంటారట. అలాంటి 1000 ద్వంద్వముల పాడి ఆవులను దూడలతో పాటు అలంకరించి 1000 మంది బ్రాహ్మణులకు ఇచ్చాడు. మష్కార తీర్థం ఒడ్డున బ్రాహ్మణ శ్రేష్ఠులకు బంగారు నగలతో శోభించేవి తెల్లని దంతాలు కలిగినవైన 14 లక్షల నల్లని ఏనుగులను దానం చేశాడు. దిగ్విజయ యాత్రలో శక శబర భర్పర కష కిరాతక హూణ మ్లేచ్ఛ దేశాల రాజుల గర్వాన్ని కూడా అణిచాడు. అక్కడ ఉన్నటువంటి దీంట్లో మిగిలి ఉన్నటువంటి వాళ్ళని కూడా రక్షించాడు. పాతాళంలో రాక్షసుల చెరసాలలో ఉన్నటువంటి ఎక్కువ మంది దేవతా స్త్రీలను, ఇలాగే రాక్షసుల వెళ్ళి మీకు రావడం, దేవతా స్త్రీలను కూడా బంధించడం చేస్తూ ఉంటారు కదా. వీళ్ళందరినీ
చేసుకుని అలా పాతాళంలో రాక్షస సరసాలలో ఉన్నటువంటి పెక్కుమంది దేవతాస్త్రీలను విడిపించి వారి భర్తలకు అప్పగించాడు. త్రిపుర రాక్షసులను జయించి దేవతలను తమ తమ స్థానాలలో నిలిపాడు. అతడి రాజ్యంలో భూమి, ఆకాశము, ప్రజలు కోరిన కోరికలను తీరుస్తుండేవి. సత్య చరితమందుంజలమందు బలమందు భాగ్యమందు లోకపతుల కంటే ఎక్కుడైన పేర్మి 27,000 వేలేండ్లు ధరణి భరతుండేలే నదిపా. ఓ రాజా, ఈ విధంగా భరతుడు సత్యమైన నడవడిక, పట్టుదల, బలము, భాగ్యము మొదలైన విషయాల్లో దిక్పాలకుల కంటే ఎక్కువైన వైభవంతో 27,000 ఏండ్లు భూమండలాన్ని పరిపాలించాడు అని శుక్రుడు గారు పర్షియన్ మహర్షి చెప్తున్నారు. బ్రాహ్మణులు వ్యర్థములని తలంచి శాంతుండయ్య నరేంద్ర. ఈయన కూడా ఇంత సంపదలున్నా, ఎలాంటి సంపదలు రాజా, అర్ధపతి కంటేన్ కలిమి, కుబేరుని కంటే, ఒక ధనవంతుల్లో కుబేరుడు కదా, ఆయనకి ఏంటండి కుబేరుడు అండి అంటారు కాస్త ధనవంతుడిని. అలాగా కుబేరుని కంటే గొప్ప సంపదతో కృతార్థుడై ఉండి శౌర్యము అలవడియు సాటిలేని శౌర్యము కలిగియు అతడు అర్థములను బ్రాహ్మణులను వ్యర్థములని తలంచి శాంతుడయ్యే. ఇవన్నీ కూడా ఇంత బలం, ఇంకా శౌర్యం ఉంది, గొప్ప ధనబలము ఉంది ఉన్నప్పటికీ కూడా అతడు ఈ ఈ ధనాలు, ఈ ప్రాణాలు ఇవన్నీ కూడా బ్రాహ్మణులు కాదు, ప్రాణములు. అతడు అర్థములను ప్రాణములను మనం చెప్పుకున్నాం కదా, యయాతి అంటాడు కదా, అన్నిటినీ అంతం తెలుస్తోంది కానీ రెండు నన్ను వదలట్లేదు, ధనభీతి, ప్రాణభీతి, అలాగే ముచ్చు భయము, ఈ ప్రాణభీతి, ఈ కామతృష్ణ, ఈ రెండు పోవట్లేదు నాకు, ఈ రెండు మాత్రం ఇంకా పట్టుకుని వెళ్ళాడుతున్నాయి అంటాడు కదా. కామం అంటే అర్థమైన అవ్వచ్చు, డబ్బు మీద కామం అవ్వచ్చు, భార్య అదే స్త్రీ కామమైనా అవ్వచ్చు కదా. అంచేత ఈ అర్థము ప్రాణము రెండు కూడా వ్యర్థాలండి, ఎప్పటికైనా అవి నశించేవే అని తెలుసుకున్నాడు. భావించి శాంతిని అభిలషించాడు భరతుడు. భరతుని భార్యలు మువ్వురు వరుసన్ పుత్రులన్ కాంచి వల్లభుతోడన్ సరిగారని తోడ్తోడను శిరములదను మాడి రాత్మ శిశువుల నధిపా. ఓ రాజా, భరతుని భార్యలు ముగ్గురు క్రమంగా కొడుకులను కన్నారట. కానీ భర్త పేరు నిలిపేవాళ్ళు కారని తెలుసుకొని, చూడండి అసలు ఇలాంటి తల్లులు ఉంటారా అంటే, వంశానికి పేరు ప్రతిష్టలు తేనటువంటి కొడుకులు వ్యర్థము అని అనుకునేటువంటి మహా తల్లులు ఆ రోజుల్లో ఉన్నారనమాట. ఇప్పుడైతే ఏముంది, ఆ పిల్లవాడు హింసిస్తున్నాడనో, వినటం లేదనో, తిండి పెట్టలేకో, లేకపోతే ఇంకోళ్ళని భర్త మీద విడాకులేమిటి, అదే భర్తతో సరిపడకో బిడ్డల్ని చంపుకునే వాళ్ళు ఉంటే, ఈవిడ ఎందుకు చంపుకున్నారు పాపం, ముగ్గురు భార్యలను కూడా కొడుకులు కన్నారు. కానీ తన భర్త అయినటువంటి ఆ భర్తని పేరు ప్రతిష్ఠ నిలిపేవారు కారు వీళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళని తెలుసుకున్నారు. తెలుసుకొని వెంటనే తమ బిడ్డల తలలను ఖండించారట. అంటే ఈ వివాహం చేసుకోవడం, పుత్రుల్ని కనడం, ఇవన్నీ దేనికి, కామవాంఛలు తీర్చుకున్న కోసం కాదు, సత్సంతానం కలగాలి అని. అందుకోసమే ఆ పెద్దల్ని, పెరుమాళ్ళని కూడా సేవిస్తూ ఆ మంచి కలగాలి, వంశ ప్రతిష్ఠ నిలబెట్టే వాళ్ళు కావాలి అని ఆ సంతానాన్ని కంటారు. ఇట్లు విదర్భ రాజపుత్రికలు శిశువులను చంపిన భరతుండు అపుత్రకుండై మరుస్తోమం వను యాగంబు పుత్రార్థి అయి చేసి దేవతల మెప్పించే అయ్యవసరంబున. ఇట్లా విదర్భ రాజకుమార్తెలు శిశువులను వధింపగా భరతుడు అపుత్రకుడయ్యాడు. పాపం తన ఇంకా వంశం మిగలలేదు కదా. అప్పుడు కొడుకు కోసం మరుస్తోమం అనేటువంటి యాగాన్ని చేసి దేవతలను మెప్పించాట భరతుడు. అన్న ఇల్లాలించూలాలిని మమతాఖ్యం చూచి బృహస్పతి సురతమునకున్ దరం కొని పైబడ్డన్ తొల్లి గర్భముననున్న బాలుండు భయం బుదవి
వలదు తగదని మొరసేయం తమకంబుతో వాని నందుండవగు మన్నగలిగి వాండు యోని లోపలి వీర్యము మూడందన్నిన నేలన్ బడి బిటండయ్యున్న బాయలేక ఇతనిన్ పెంపు కొడుకులిరువురు జన్మించిరనుచు వెలయుంచేయుమనిన మమతన్ పెంపంజాల నీవు పెంపు భరింపు మీ ద్వాజుననుచున్ చనియే దాని విడిచి. ఒకసారి ఏమైందంటే, ఒకసారి బృహస్పతి తన అన్న భార్య, ఈ బృహస్పతి అంటే ఇంద్రుని పేరు, ఆ దేవతల గురువైనటువంటి ఆ బృహస్పతి తన అన్న భార్య గర్భవతి అయిన మమతను చూచి రతి క్రీడకు పూనుకోగా అన్న భార్యని ఆ కామమోహితుడై ఆ రతి క్రీడకు పూనుకున్నట్ట. ఎవరు? బృహస్పతి అంతటి వాడు. గర్భంలో ఉన్న శిశువు భయపడి వద్దు, ఇది నీకు తగదు అని మొరపెట్టుకున్నట్ట. అప్పటికే ఆవిడ గర్భవతి. అయితే ఆ కడుపులో ఉన్నటువంటి బిడ్డ వద్దు వద్దు, ఇది మీకు తగదు అని మొరపెట్టుకున్నట్ట. అప్పుడు బృహస్పతి తమకంతో వాడిని గుడ్డివాడైపో అని చెప్పించగా ఆ లోపల పిల్లవాడిని నువ్వు చూడకు, నువ్వు గుడ్డివాడిగా ఉండిపో అని చెప్పించేశాడు. కోపిస్తే వాడు కూడా కోపించి యోని లోపలి వీర్యం ఊడిపడేలాగా తన్నాడు. వాళ్ళు రతిక్రీడలో ఉండగా ఆ లోపల ఉన్నటువంటి బిడ్డ కోపించి ఇతని యొక్క వీర్యాన్ని దాన్ని ఒక్క తన్ను తన్నాట. అది ఊడిపడిపోయేలాగా తన్నాట. అది బిడ్డగా నేల మీద పడింది. పడేసరికి అప్పుడు మమత ఆ బిడ్డను వదలలేక బృహస్పతితో చెప్పింది. పాపం ఆవిడ ఎలా పడినా ఏమైనా ఆ బిడ్డ పుట్టాడు కదా, అంచేత వీడిని పెంచుకో, నువ్వు పెంచు అన్నదిట బృహస్పతితో. 2 కొడుకులు కలిగారు. బాగా మనేటట్లు చెయ్యి అన్నది. చక్కగా వీళ్ళు బాగా పెరిగేటట్లు చెయ్యి అన్నదిట. కానీ ఆ బృహస్పతి నేను పెంచలేను, నువ్వే సాకు, ఈ ద్వాజుణ్ణి అంటే 2 పిల్లల్ని కూడా నువ్వే భరించు అంటూ ఆమెను వదిలి వెళ్ళిపోయాట. ఇట్లు ఛద్యుని భార్యకు మమతయు బృహస్పతియు శిశువున్ కని ద్వాజుండైన వీని నీవే భరింపుమని వదన మరందులు తమలో ఒండరులన్ పలికిన కారణంబునవాడు భారద్వాజుండయ్యే. భరద్వాజుమునిగా మారాటిన గర్భస్థుండైన వాడు బృహస్పతి శాపమున దీర్ఘతముండయ్యే. అంతా ఆ బృహస్పతియు మమతయు ఉదయించిన వాణిని విడిచి నిశ్చేయించనినా మరుత్తులు వాణిని పోషించి పుత్రార్థి అయిన భరతునకు ఇచ్చిరి. భరతుండును వాణిని చేకొనియే. వితథంబైన భరత వంశమునకు ఆ భారద్వాజుండు వంశకర్త అగుటం చేసి వితధుండనం బరగే. ఆ వితధునికి మన్యువునకు బృహక్షత్ర జయ మహావీర్య నర గర్భులను వారేవురు సంభవించిరి. అందు నరునికి సంకృతికి గురుండు రంతిదేవుడన ఇరువురు జన్మించిరి అందు. ఇట్లా ఉచత్యుని భార్య అయినటువంటి మమత పైన ఆవిడనే కదా మోహించాడు బృహస్పతి. మమత బృహస్పతి శిశువును చూచి ద్వాజుడైన వీడిని భరించు, నీవే భరించు అని పరస్పరం బాధలాడుకున్నందువల్ల అతడు భరద్వాజుడు అయ్యాడు. గర్భంలో ఉన్నవాడు బృహస్పతి ఇచ్చిన శాపం వల్ల గుడ్డివాడయ్యాడు. ఆవిడ కడుపులో ఒకడున్నాడు కదా, అతడు పాపం గుడ్డివాడాడు. పిమ్మట అట్లా పుట్టిన భరద్వాజుని వదిలి బృహస్పతి మమత తమ దారిని తాము పోగా పాపం మరుత్తులు ఆ పిల్లవాడిని పోషించి కొడుకును కోరిన భరతుడికి ఇచ్చారు. ఈ భరతుడికి తీసుకెళ్లి ఆయన పాపం యాగం మీద చేశాడు కదా, ఈ రకంగా ఈ పుత్రుడు భరతుడికి దక్కాడు. భరతుడికి ఇచ్చారు. ఈ మరుత్తుల చేత పోషింపబడినటువంటి ఆ పిల్లవాడు ఇచ్చారు. భరతుడు అతన్ని స్వీకరించాడు. సంతు లేకపోయిన భరత వంశానికి ఆ భరద్వాజుడు వంశకర్త అయినందువల్ల అతడు వితథుడని పేరు పొందాడు. ఆ వితథునికి మన్యువునకు బృహత్రక్షుడు జయుడు మహావీరుడు
నరుడు, గర్గుడు అనే 5 మంది కొడుకులు పుట్టారు. ఈ గర్గమహముని కూడా గొప్పవాడు, మిగతా వాడు మనకు తెలియదు. కానీ ఆ గర్గుడు అనేటువంటి 5 కొడుకు, వారిలో నరునికేమో సంకృతి, 5 కదా వీళ్ళు పిల్లలు. వాళ్ళకి నరునికేమో సంకృతి, సంకృతికి గురుడు, రంతిదేవుడు అనేటువంటి 2 పుట్టారు. సంకృతి అంటే రెండో కొడుకు. ఆ వితతునికి మన్యువు, మన్యువునకు బృహక్షతుడు, జయుడు, మహావీరుడు, నరుడు, గర్గుడు అనేటువంటి 5 మంది పిల్లలు పుట్టారు కదా. అంతే వితతుడు అని పేరు పెట్టారు. వాళ్ళల్లో ఈ నరునికేమో సంకృతి అనే ఆయన పుట్టాడు. రెండో ఆయన సంకృతి అనే ఆయన పుట్టాడు. ఆ సంకృతికేమో గురుడు, రంతిదేవుడు అనేటువంటి 2 కొడుకులు జన్మించారు. వారిలో ఇప్పుడు రంతిదేవుని యొక్క కథని చెప్తున్నారు. ఈయన మహా గొప్ప ఉదారుడు. అసలు తిండి, నీళ్లు, నిద్ర కూడా తనకంటూ ఏది ఉంచుకోకుండా ఆరికి ప్రాణం నిలబెట్టుకోవడానికి ఒక్క నీళ్లు కూడా ఉంచుకోనటువంటి మహా ఉదారుడు, మహాదాత అని అనుకోవాలి. అందుకే చరిత్రలో రంతిదేవుని లాగా ఉండాలి దానం అనేది అని చెప్పుకుంటూ ఉంటారు. రాజవంశోత్తమ రంతి దేవుని కీర్తి ఎలా చెప్పంగ వినుమిందు నందు నలువది 8 దివసముల్ చెరియింప ఒక దివసంబు రేపు నెయ్యి పాయసంబు నీళ్లను గలిగిన బహు కుటుంబ భార భయము తోడ అలసి నీరు ఒట్టు ఆకలియున్మిక్కి లొదవన్ చూచి కుడువనిత్సహించే. ఓ రాజశ్రేష్ఠుడ, ఈ సుకుమారుడు చెప్తున్నారు అప్పుడు ఈయనకి, పరుషుని మహారాజుకి, ఓ రాజశాస్త్రుడా, రంతిదేవుని కీర్తి వైభవం ఏమని చెప్పను, ఆయన గురించి చెప్తాను చూడు. ఆ రాజు సంపాదించిన సంపదలన్నింటినీ ఎడతెక్కకుండా దీనులకు ఇచ్చి ఇచ్చి పెద్దవాడైపోయాడు. మొత్తం ధనాగారం ఖాళీ అయిపోయింది. 48 రోజులు అన్నము నీళ్లు లేకుండా సకుటుంబంగా తిరుగులాడవలసి వచ్చిన పిల్లలతోటి, భార్యతోటి 48 రోజులు కొన్ని నీళ్ళు లేవు, తిండి లేదు, ఏమీ లేదు. ఆ అన్నము లేవు, నీళ్లు లేకుండా అలా చక్కగా తిరుగులాడుతూ వచ్చిన గుండె దిగుటును కోల్పోలేదు. అసలు ఆయన ధైర్యం ఏమీ కోల్పోలేట. ఒకరోజు ఉదయం అతడికి నెయ్యి, పాయసము, నీళ్లు లభించాయి. అప్పుడు ఒక రోజున ఎవరో ఒక బ్రాహ్మణుని పట్టుకొచ్చి ఒక నెయ్యి, పాయసం, నీళ్లు కూడా ఇచ్చి వెళ్ళాడు. కుటుంబ భారం ఒక వంక, దప్పిక ఆకలి మరో వంక, కృంగతీగా తను దొరికిన ఆహారం తినడానికి పడ్డాడు. పాపం 48 రోజులు ఏంది, ఏమి నీళ్లు, అన్నం ఏమీ లేవు, ఆకలిగా ఉన్నారు. అయ్యో తనైతే ఏం